గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే కేరళలో అసలేం జరుగుతుంది? గత కొన్ని సంవత్సరాలుగా అంటువ్యాధులు వాటి పంజా కేరళపైనే విసురుతున్నాయి. కలరా, నిఫా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ ఇలా ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరానికి ఒక్కొక్క వైరస్ తన కొరడా కేరళపైనే జులిపిస్తుంది. 2016-17 సంవత్సరంలో కలరా తన ప్రతాపం చూపిస్తే 2018లో అత్యంత భయంకరమైన నిఫా వైరస్, 2020-22లో మలేరియా, 23లో డెంగ్యూ మరియు స్వైన్ ఫ్లూ వాటి ప్రతాపాన్ని చూపించాయి. గత సంవత్సరం కేరళలో డెంగ్యూ అయితే ఏకంగా 3 రెట్లు అధిక కేసులు నమోదు చేస్తే స్వైన్ ఫ్లూ ఏకంగా 10 రెట్లు అధిక కేసులను నమోదు చేసింది. ఈ అంటువ్యాధులు వర్షాకాలం మొదలవగానే వాటి ప్రతాపం చూపిస్తున్నాయి. కేరళలో ఋతుపవనాలు జనరల్గా జూన్ 1వ తేదీన వస్తాయి. కానీ ఈ సంవత్సరం 1-2 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ సంవత్సరం ఏ అంటువ్యాధి తన పంజా విసురుతుందో అని అక్కడ ప్రజలే కాదు, అధికారులు కూడా భయపడుతున్నారు. వాతావరణంలోని మార్పులు, విపరీతమైన వేడి మరియు సడన్గా వచ్చే ఈ ఋతుపవనాల కారణంగా ఈ వైరస్లు విజృంభిస్తుండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరూ పరిశుభ్రమైన ఆహారం, కలుషితం కాని నీరు మరియు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులకు చాలా దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 2018లో వచ్చిన నిఫా వైరస్ పండ్లు కడక్కుంటా తినడం వల్ల వచ్చిందని కనుగొన్నారు. ఫ్రూట్ బ్యాట్లుగా పిలువబడే గబ్బిలాల మూత్రం ఆ పండ్లపైన ఉండడం, ఆ పండ్లను కడక్కుంటా ఒక కుటుంబం తినడం వల్ల నిఫా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు 17 మంది చనిపోయారు. ఇంకా 2020లో వచ్చిన కరోనా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు కూడా ఒక నెలలో ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని చావులు ఒక కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు 2022లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడించారు. అందుకే అధికారులు తక్షణమే అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ గారు ఆదేశించారు. హెపటైటిస్ ఏ సోకిన వారిలో సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉన్నందున వారందరినీ కనీసం 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఈ అంటువ్యాధులే కాకుండా మంకీ పాక్స్ లాంటి రేర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మధ్యకాలంలో కేరళలో కనిపించాయి. కేరళకి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు. వీరందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించి మీ ప్రయాణాలు చేస్తే మంచిది. అలాగని మరీ భయపడాల్సిన పని లేదు, కానీ అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.